చాలా కాలం నుంచి జానీ మాస్టర్ సీన్ ఏంటంటే మెయిన్ గా జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా సౌత్ ప్రెసెంట్ వైరల్ అవుతుంది. నాకు చాలా మంది అడిగారు సార్, Yeah. ప్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు అడిగారు, కానీ నేను ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే జానీ మాస్టర్ మేము మంచి ఫ్రెండ్స్, మంచి క్లోజ్గా ఉంటాం. స్టార్టింగ్ ట్రబుల్ నుంచి ఇద్దరం కలిసి వచ్చిన వాళ్ళమే. అలా ట్రబుల్ నుంచి పాపం వాడు ఎంత కష్టపడ్డాడో ఈ స్టేజ్కి రావటం చాలా అంత ఈజీ కాదు. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చేసి ఎలా చెప్పేశారు, ఏదో చేశారంటే మేము నమ్మం. ఎందుకంటే మనోడి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు డాన్సర్ల దగ్గర నుంచి మీ ఇద్దరం విప్లవం, మా యూనియన్లో ఏదో ప్రాబ్లం అయితే ఇద్దరం కలిసి విప్లవం చేసాం. ఒక రేంజ్లో రెచ్చిపోతాం మీ ఇద్దరం. నాకేమైనా ప్రాబ్లం వస్తే మనోడు యూనియన్లో ఫైట్ చేస్తాడు. అంత ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గురించి పాజిటివ్ గానే మాట్లాడతారు. అలాగా సార్ పాజిటివ్ సార్, జానీ మాస్టర్ పాజిటివ్ పాజిటివ్ నేను అలా అని చెప్పట్లేదు సార్. అక్కడ జరిగిన విషయం కానీ, అక్కడ జరగబోతే విషయం కానీ, ఆమె అప్పుడెప్పుడో జరిగిన మ్యాటర్ని ఇప్పుడు తీసుకురావటం, ఆయన మీద ఎలిగేషన్ చేయటం, ఇలా చేయటం, అదేదో జస్ట్ మా యూనియన్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అప్పుడెప్పుడో జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది కానీ జరగడం మాత్రం జరిగింది. జరిగింది సార్. ఇప్పుడు రెండు చేతులు ఉంటేనే చప్పట్లో ఏదంటారు పాతగా సౌండ్ వస్తుంది. అంతేగాని ఆమెకి ఇష్టం లేనిది మనోడు చేసేసారు అలా అనుకుంటే నంబర్ ఆఫ్ ఇదే విషయంలో, జానీ విషయంలో నాకు ఆర్జీవి గారికి గంట సేపు డిబేట్ జరిగింది. గంట సేపు వాదించా. ఎందుకంటే రెండు చప్పట్లు కొట్టింది ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఆమెకి ఇష్టం లేనిది, ఇప్పుడు మీరు ఏమేమి పొందాలో అన్ని పొందేశారు సార్. సార్ డాన్సులు మా దగ్గర అసిస్టెంట్లు ఉంటారు సార్, వాళ్ళు ఎంతలో పడితే అంత పెడుతున్నాం. ఆ అమ్మాయిని తీసుకొచ్చి హీరోనిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే అప్పుడు తెలియలేదా? అప్పుడు మీడియాలో అంతా అన్ని కెమెరాలు ఉన్నాయి, అప్పుడైనా చెప్పొచ్చు కదా. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఓకే బాగున్నారు, ఇప్పుడు రెక్కలు వచ్చేసినాయి నేను ఎగిరిపోతాను నన్ను వదలండి అంటే ఎందుకు ఎగురుతున్నావమ్మా అడిగేదానికి నువ్వు నేను నా స్వేచ్ఛ కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఒక రిస్ట్రిక్షన్ వద్దు, నువ్వు ఇలా చేసావు అంటే అదేందా ముందు తెలియదా? నువ్వు హీరోని చేసేటప్పుడు అసలు ఆమెని హీరోని చేయటం, అసిస్టెంట్ని తీసుకెళ్ళటం, అంతే పెద్ద వేరే అసిస్టెంట్ని మార్చొచ్చు, మన ఇష్టం. అసిస్టెంట్ ఈ అమ్మాయిని పెట్టాలని అవసరం లేదు, వేరేమైనా మార్చొచ్చు. సరే ఏదో బతకద్ది, ఏదో 4 రూపాయలు వస్తుంది. ఆమె కానీ మంచి డాన్సర్లు ఉన్నారు సార్ మా యూనియన్లో, టీవీలో కానీ చాలామంది ఉన్నారు. ఏదో లైఫ్ ఇద్దామన్నా అయితే ఇద్దరిలో తప్పు ఉంటుంది. అప్పుడంతా సైలెంట్గా ఉండి ఇప్పుడు ఏదో రెండు మూడు సినిమాలు రాగానే ఒక్కొక్క సినిమాకి కొంతమంది హీరోలు, కొంతమంది డైరెక్టర్లు నీకు మంచి లైఫ్ ఇస్తాను, నువ్వు ఉంటాయి కదా బుస్సులు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆర్కే నువ్వు తోపు గీపండి, మనం రెచ్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం దాని తర్వాత ఏముంటుంది, మన ఫ్యూచర్ ఉంటుందా లేదా అని ఇదేమన్నా ఆలోచించాలి. వీడియో వచ్చిన దాని అన్నింటిలో మనం ఇప్పుడు నేను వచ్చింది ప్రేమేష్ మాస్టర్, ఆయన వచ్చాను సార్, ప్రేమేష్ మాస్టర్ నుంచి వచ్చాను. మంజు అన్న నాకు ఆర్జీవి దగ్గర తీసుకెళ్ళాను, అలా తీసుకెళ్ళారు. వీళ్ళందరూ మీరు కాదు, నాకు ఓన్లీ ఫర్ ఆర్జీవి గారే నాకు డైరెక్ట్ కంటెంట్, లేకపోతే రాజమౌళి సార్ నాకు డైరెక్ట్ కంటెంట్ అంతే. నేను వచ్చింది ఎవరి దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చా కదా. వీళ్ళని నేను బ్యాడ్ చేయడం అది మంచి పద్ధతి కాదు కదా. నేను అదే అంటున్నాను, నువ్వు వెళ్ళింది ఓకే, నీకు ప్రాబ్లం జరిగింది నువ్వు చెప్పడం ఓకే. ఇవి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు వ్యక్తిగతంగా వాడిని ఏది కేసు పెట్టడం కానీ, ఇలా హరాస్మెంట్ చేయడం కానీ, పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ, ఇవన్నీ అది నాకు అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారనే అనుకోవచ్చా? 100%. ఆమెకి అంతా సార్. ఇప్పుడు డాన్సర్లకి డాన్స్ అసిస్టెంట్కి ఎంత వస్తుంది సార్ మామూలుగా? నాకు తెలియదు సార్. మామూలుగా డాన్స్ అసిస్టెంట్కి మొత్తం అప్పుడు చేసేటప్పుడు 4,000 5,000 ఉండింది, 4,000 ఉంది, 4,500, ఇప్పుడు 5,000 5,600 అంతే. ఆమె వేసే డ్రెస్సులు కానీ, ఆమె వేసే తిరిగి ఇది కానీ అవన్నీ ఇప్పటికీ డాన్సర్లు, ఆమె కన్నా మంచి డాన్సర్లు, మంచి అసిస్టెంట్స్లు కూడా ఇంకా కష్టపడుతున్నారు. ఆమె ఏ రేంజ్లో ఉంది, అసిస్టెంట్ ఉన్నప్పుడు రేంజ్లో ఉంది. అసిస్టెంట్ ఎంత కోట్లు ఇచ్చేస్తారా ఏంటి? మీరు ఆమె వేసుకున్న వాచ్లు కానీ, పర్సులు కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ అవన్నీ మనోడు. ఇప్పుడు నేను ఇంత నీ కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, అది కొన్నా అంటే మా మాస్టర్ ప్రేమేష్ మాస్టర్ ఇచ్చిన ఇది వల్లనే. నువ్వేంద్ర ఇచ్చేది నా టాలెంట్ అంటే? అదే ప్రెసెంట్ అయితే బయట కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా అంటుంది కదా, నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎదిగాను, వాళ్ళు ఏం లేదు. ఆమె కన్నా టాలెంట్ ఉన్న బొచ్చడు మంది ఉన్నారు సార్, బొచ్చడు మంది. అసలు నథింగ్. నన్ను అడిగితే ఏం టాలెంట్ అని ఆమె అనుకుంటుంది, నేను టాలెంట్ అండి. ఆమె కన్నా ఇంకా బొచ్చడు టాలెంట్ ఉన్నారు, ఇంకా బొచ్చడు. ఇప్పుడు ఆమె వస్తా పోతూ ఉంటుంది అంతే. ఆమె టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఏమంటారు. నేను అదే అంటాను,
మీకెవరో ఈ ఛానల్ అవకాశం ఇచ్చుంటారు, మీకు అవకాశం ఎవరో ఒకరు ఇచ్చింటారు, రిఫరెన్స్ వచ్చింటాడు. కొన్ని రోజుల తర్వాత అతను వచ్చింది, వాడేంది ఇచ్చేది, నా టాలెంట్ వల్ల వచ్చానంటే, అరే ఈ ఆఫీస్ చూపించింది ఎవరో ఒకరు ఉంటారు కదా, ఉంటారు ఖచ్చితంగా. వాడు కాదు నాకు నా టాలెంట్ వల్ల వచ్చిందంటే, నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటారు. నేను అదే అంటున్నాను, ఆమె కన్నా డ్యాన్స్ ఆడిన తోపు డ్యాన్స్ ఆడిన అప్పుడు అంత టాలెంట్ ఉన్నప్పుడు ఈ వాటికి నువ్వు ఎక్కడో స్టార్ అయిపోయి ఉండాల్సింది. సరే ఇప్పుడు 2-3 yearsలో అయిపోవు, నువ్వు చూద్దాం, పెద్ద కొరియోగ్రాఫర్ అయిపో, నువ్వు పెద్ద హీరోలకి పెద్ద హీరోలకి చేయమను. ఎవరు వద్దంటారు, ఎవరు వద్దంటారు నిన్ను? నీకు నాకు టాలెంట్ ఉందంటే, నీ టాలెంట్ చాలా మందికి ఉంటుంది సార్. ఇప్పుడు నా టాలెంట్ చాలా మందికి ఉంటుంది. నేనే తోపు అన్నాను కదా. ఇప్పుడు నేను హీరో అయ్యాను, నేను పెద్ద యాక్టింగ్ చేస్తాను, నేను అది చేస్తానంటే నా యాక్టింగ్ కాదు, నన్ను చూసి నా మంచితనమో వాళ్ళు నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు, నన్ను ఈ 2 సినిమా చేసిన ప్రొడ్యూసర్లు వాళ్ళు వేసిన భిక్ష నేను. అంతేగాని నా టాలెంట్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని పేరు డైరెక్టర్ని పేరు నా టాలెంట్ వాళ్ళని పిలిచారంటనా ఉన్నా కూడా అది చెప్పకూడదు సార్. అది మన టాలెంట్ వల్ల వచ్చింది, ఆయన ఇల్లుదా చేశాడు. నువ్వు మాట్లాడాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చిన్న మ్యాటర్ని నువ్వు ఇంత పెద్దది చేయాలని కావాలని ఇదే సార్. ఇప్పుడు సింపుల్గా ఎత్తుకుంటాం. ఇప్పుడు జానీ మాస్టర్ ఫ్యామిలీ లేడు సార్, జానీ మాస్టర్ ఫ్యామిలీ లేడు. ఒక చిన్న ఒక డాన్సరు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే వాడు ఒక డాన్సర్ మోసం చేసి ఉంటే వాడి మీద కేసు పెట్టద్దా? వాడికన్నా కింద ఉన్నాడు అయితే డాన్సర్ అయితే, వీడు 5 రూపాయల డాన్సర్, వీడి మీద కేసు పెడితే నాకేం వస్తుందని గుడి చెప్పట్టుగా ఉంటుంది. ఇంకొకటి విషయం దీని గురించి మాట్లాడాలి ఏంటంటే, మన డాన్సర్స్ యూజువల్గా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా, మన తెలుగు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీ అవ్వాల్సిన మూమెంట్ ఏంటంటే, ఒక నేషనల్ అవార్డ్ ఒక కొరియోగ్రాఫర్కి వచ్చిందంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. అట్లాంటిది జానీ మాస్టర్కి వచ్చిన తర్వాత అరే ఇంకా అందరూ హ్యాపీ మూమెంట్లో ఉన్నారని అన్న టైంలో, సో సేమ్ ఎవరైతే ఆ అవార్డు అందుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీదే ప్రత్యేకంగా ఇట్లా పడ్డం అనేది కూడా ఏమైపోయింది, ఇప్పుడైతే అది కూడా క్యాన్సిల్ చేసేసారు. అది క్యాన్సిల్ అయితే పర్వాలేదు, ఇప్పుడు ప్రతి సినిమాలో మనోడి పేరు వేయకూడదంట అని ఎవరంటున్నారు? అదొక ఇది ఉంది, చట్టం ఉంది అనమాట. ఆ చట్టానికి సినిమాల పేరు రాకూడదు, తీసేశారు పేరు, సినిమాల పేరు కూడా తీశారు. అది ఇంకా దారుణం కదా. ఇప్పుడు అవార్డు రావక ముందు నుంచి ఇది జరిగిన 1 month 2 weeks 3 weeks ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుంచి ఈ ఆడవాడిని స్టార్ట్ అయింది. అవును, ఈ ఆడవాడిని ఎందుకు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు నేను అదే అంటాను, నేను అదే కంక్లూడ్ చేస్తున్నాను మీకు. ఒక డాన్సర్ అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఇలా చేసుంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేదా? ఇయ్యదు. ఎందుకంటే వాడు నాకన్నా తక్కువ, వాడితో నేనేం చేస్తానని. వీడు హై పొజిషన్లో ఉన్నాడు, ఇంకా హై పొజిషన్కి వెళ్తున్నాడు అనగానే వెంటనే వీళ్ళ మీద ఎలిగేషన్. అదే కానీ వాడు తక్కువ ఉన్నవాడు అయితే ఎలిగేషన్ ఇయ్యరు వాళ్ళు. వాడు టాప్ ఉన్నవాడు కాబట్టి వాడు ఎలిగేషన్ ఇచ్చాడు, నన్ను ఇలా చేశాడు అలా చేశాడు, నేను ఇలా చేశాను, వాళ్ళ వైఫ్ వచ్చి ఇలా. అవును సార్, ఏ వైఫ్ అయినా సరే ఊరుకుంటారా? ఇదే అడుగుతారు కదా. మీరు ఓవర్ యాక్షన్ ఎన్ని చేస్తుంటారో మీరు మనకు తెలియకుండా, అంటే రిహర్సల్ ప్లేస్లో కానీ ఏం ఓవర్ యాక్షన్. ఇప్పుడు మాస్టర్ కొంచెం చనివిస్తాడు సార్, నేను ఎవరికైనా చనివిచ్చాను అనుకోండి, వాడు అతికి చేస్తుంటాడు, అతి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. నేను చెప్పింది చేయాలి, నేను చెప్తాను మాస్టర్కి, అది ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఇవన్నీ ఓవర్ యాక్షన్ ఎవరో పోయి చెప్పుంటారు వాళ్ళ వైఫ్కి, అడిగి ఉంటుంది, తప్పే ఉంటుంది. అది దన్నందుగా అడిగింది, నాకేం చేసింది, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నేను నాకు రెక్కలు వచ్చినాయి, నేను ఎదగాలనుకుంటున్నాను. నువ్వు ఎదగతా అంటే ఎవరు అప్పుడు వాడికి ఉన్న పనులే మస్తు పనులు ఉన్నాయి. జానీ మాస్టర్ గారికి ఇప్పుడు మా యూనియన్లో సెక్రటరీగా ఉన్నాడు అప్పుడు ఎలక్షన్లో సెక్రటరీలో ఉన్నాడు, డాన్స్ మాస్టరు, నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్లో అటు ఇటు ఏదో సేవా గౌరవం చేస్తున్నాడు. నిన్న కూడా ఒకసారి నేను టీజర్ పంపించాను సార్, నేను మహాబలి టీజర్ పంపించా, చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రే ఒక్కొక్క షాట్ చెప్తుండు, రే ఇలా షాట్ బాగుంది, ఆ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది అని. నేను ఈ విషయం గురించి ఏం మాట్లాడలేదు. మళ్ళీ నేను నీరుకుల మళ్ళీ పంపించాను, నవ్వుతూనే ఉన్నాడు వాడు. ఒరే నేంద్ర వాటర్లో నేను ఈత్తున్నాను, స్విమ్మింగ్ అదే సీజీలో ఈత్తున్నా ఎట్రా అది ఏదో చెప్పి జస్ట్ నవ్వుకుంటాడు. బట్ ఏ రోజు కానీ మనోడు అంటే ఇలా అయిపోయిందని బాధ ఉంది కానీ మనసులో. బట్ నేను కూడా మాట్లాడితే బాగోదని నేను దాని గురించి టాపిక్ ఎత్తున్నాను. అయితే వాడు అప్పుడు కూడా అన్నాడు, ఏమన్నాడు సార్, అరే ఇలా యూనియన్లో ఇలా ప్రాబ్లం ఇలా ఏంటంటే, లేదురా బయటకు రాకూడదురా, అందరికీ అన్నం పెడుతున్నాను రా, నేను అన్నం పెడుతున్నాను,
అన్నం పెడితే వాళ్ళ పుణ్యం మనకి చాలరా, ఏదో బర్త్డే ఏదో వచ్చినప్పుడు అన్నం పెట్టాంటారు అందరికీ, ఆ పుణ్యం చాలరా అంటే వాడు ఎప్పుడు హెల్పింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. అన్నం పెడితే మనకు పుణ్యం వస్తుంది, వాడికి వేస్తే మా డాన్స్లో చాలామందికి హెల్ప్ చేస్తాడు మనోడు. ఏమన్నా కష్టం వచ్చినాకో ఎంతైనా అంత ఇచ్చేస్తాడు, అమౌంట్ ఏమైనా కావాలంటే ఏదంట అందరికీ హెల్ప్ చేస్తాడు. ఏమన్నా ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎప్పుడు చూసినా డార్లింగ్ నాకు ఒక 2-3 లక్షలు కావాలన్నాడు. ఎందుకంటే డబ్బు సరిపోవట్లేదంట, పెళ్ళిళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు ఇస్తున్నాడు, ఏది పెద్దవాడికి నా అంటారు ఎందుకు అంత డబ్బులు ఇస్తున్నావు అంటే, లేదు మామ మన ఈయన డబ్బులు వీడు ఓన్ డబ్బులు ఇస్తుంటాడు మామ, వాడికి వీడు అడిగాడు మా యూనియన్లు తెలుసు కదా, ఎవరికైనా ప్రాబ్లం ఇస్తాం కదా నేను అడుగుతాను, అంతే తెలిసిన వాళ్ళు కదా. మా మాస్టర్ జానీ మాస్టర్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది మాస్టర్, అమ్మకి ప్రాబ్లం, చెల్లికి ప్రాబ్లం, ఇలాంటి డబ్బులు ఇచ్చేస్తుంటాడు. ఏంటంటే ఒరే బాబు కొంచెం దాచిపెట్టుకుని నాయన అన్నీ ఇచ్చేస్తే అంటే, హే దేవుడు మళ్ళీ ఇస్తారా మనకి. ఇలా ఒక హెల్పింగ్ చేసే ఒక మనిషి అనమాట. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్ వేస్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. బయట జనాలు కూడా ఎవరు నమ్మలేదు, కానీ బట్ అమ్మాయి చెప్తే నమ్ముతారు. రోజులు మారాయి కదా, రోజులు మారాయి కాబట్టి అంటే ఎవరు నిజం చెప్తున్నారని అర్థం చేసుకునేంత కెపాసిటీ అయితే ప్రజలకు ఉంది. ఇప్పుడులో నాకు తెలిసింది జానీ మాస్టర్ మీద ఎవరు నాకు బ్యాడ్గా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నేనైతే ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఎవరి సైడ్ అనేది తీసుకోవట్లేదు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయం అన్యాయం అనేది కూడా కోర్టే. నేను చూసి చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు వేరే మాస్టర్ అనుకోండి, ఇంకా మిగతా మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తే నేను ఓకే అంటాను. మనోడు ఏమంటాడే కొంచెం అమ్మాయిల విషయంలో కానీ ఫస్ట్ నుంచే మనోడు సార్ అంత ఈజీగా సార్ అంత ఎదగడం అనేది మైండ్ అంతా దాని మీద పెట్టాలి. వర్క్ హెల్పింగ్ ఇది తప్ప మా మాస్టర్లో ఎవరికి హెల్పింగ్ నేషన్ చాలా తక్కువ. ఇది ఈవెన్ ఎవరికైనా ఉండదు. మనోడికి హెల్ప్నెస్ ఎక్కువ. మనోడు దాచుకోడు డబ్బుల్ని, ఉదాహరణ ఖర్చు పెడుతుంటాడు. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాడి చుట్టూ మినిమం ఒక 7-8 మంది ఉంటారు సార్. వాడిని ఆయన నమ్ముకొని, జానీ మాస్టర్ నమ్ముకొని, ఎంత సీనియర్స్, వాడు డాన్స్ ఆడే ఏమంటాడు ఆయన వాడు నమ్ముకుంటాడు. అయినా వాడికి డబ్బులు ఇస్తాడు, వాడు శాలరీ ఇస్తాడు, వాడిని సాంగ్లు వేయించుకుంటాడు, వాడికి బట్టలు కానీ గిట్టలు కానీ. వాళ్ళు సీనియర్ మాస్టర్లు అంతా వాళ్ళ దగ్గర మన జానీ మాస్టర్ ఏజ్కి వాళ్ళ దగ్గర పక్కన ఫ్రెండ్స్కి సంబంధం ఉండదు, అంతా 40 above 50 above ఉంటారు. వాడికి ఇష్టం అలాంటి వాళ్ళని. పాపం వాళ్ళు ఎవరు ఆడరా, మన చేర్చుకోవాలరా, వాళ్ళు పని రాకపోయినా సరే అని పక్కన పెట్టుకుంటాడు. అంత హెల్పింగ్ నేర్చుకుని ఉంటుంది. వాళ్ళ మీద వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చాలా మంది అడిగారు, మనం ఏం చేయలేదు. అంటే మీ ఒపీనియన్ అనేది కూడా తెలుసుకోవడం అనేది కూడా నాకు హ్యాపీగా ఉంది. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ మీ మహాబలి కానీ అండ్ Feb 20 రిలీజ్ అవుతున్న నీర్కుల, సో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఆర్జీవి గారి దగ్గర నుంచి ఇంకా మంచి టిప్స్ అనేది కూడా తీసుకోండి. రాజమౌళి గారు కూడా చూసి ఆయన ఇంకా పంపిలే, అదే వాళ్ళ కొడుకులు వీళ్ళకి పంపిస్తా కానీ సార్ పంపించలేదు. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి తీసుకోవాలి. ఆయన అంత బిజీగా ఉన్నా కదా, ఇస్తారు. అది దానికి ఇద్దాం, అవార్డు దానికి ఇద్దాం. మహాబలి మీద బాహుబలి మీద పడ్డావు, ఇప్పుడు మహాబలి అన్నావు, ఇప్పుడేమో అవార్డు మీద పడ్డాయి. దాన్ని ఏం చేస్తారా అని చూద్దాం. సరే, ఆయన దగ్గరికి పోవాలని దేవుని ఆశిస్తున్నాను. ఇలాంటివి అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్కి కానీ మీకు కానీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా లాంటి చిన్న సినిమాలని మీరు ప్రోత్సహించి కొంచెం అలా ముందు తీసుకెళ్తే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మా టీంతో కూడా ఒకసారి వస్తాము. వచ్చినప్పుడు రిలీజ్ ముందు మీరు మమ్మల్ని అలానే కొంచెం పైకి తీసుకెళ్ళేసి కొంచెం ముందు తీసుకెళ్తాం. ఆ నీర్కుల్లో కింద నుంచి సార్ మీరు సినిమాలో 1-2 ఉంటాయి సార్. చిన్న సినిమా పెద్ద సినిమా సార్ అంటారు. నాకు 2 ఉంటాయి, హిట్ సినిమా, పట్టు సినిమా. ఇది 2 నేను తేడా చూస్తాను. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా. చిన్న సినిమాకి అదే కెమెరా, పెద్ద సినిమా. చిన్న సినిమాలు ఇప్పుడు వేల కోట్ల డబ్బు సంపాదించి మెయిన్ ఇప్పుడైతే కంటెంట్ చూస్తున్నారు అంతే. మాది మంచి కంటెంట్ అని ప్రతి వాళ్ళు చెప్తారు, నేను అదే డైలాగ్ చెప్తాను, ఎరగదీసే కంటెంట్ అది ఇది అంటాను. బట్ సినిమా బాగుంటే జనాలు వస్తారు సార్, లేకపోతే రారు. ఏదో ఒకటి నమ్ముతాను. మా అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి, మమ్మల్ని కూడా పైకి తీసుకురండి నీరు కూడా లాగా అని కోరుకుంటూ థ్యాంక్ యూ.